పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. పుట్టినరోజు నాడి యువకుడిని దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. ఎలిగేడు మండలం ముప్పరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల సాయి కుమార్ గౌడ్ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృతదేహాన్ని ఏసీపీ పరిశీలించారు. అయితే ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. యువకుడి మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండేళ్ల నుంచి తన కుమారుడు వేరే సామాజిక వర్గానికి చెందిన యువతి ప్రేమించుకుంటున్నారు అని సాయి కుమార్ తండ్రి చెప్తున్నాడు. ఈ కారణంతోనే తన కుమారుని హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో పరువు హత్యకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని ఓపెన్ ప్లేస్లో గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తి మీద రాత్రి గొడ్డలిపోట్లు పడ్డాయి. ఆ ఘటనా ప్లేస్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడే విజువల్స్లో చూడొచ్చు. సాయి బర్త్డే తర్వాత స్నేహితులతో దావత్లో అంటే పార్టీ చేసుకుంటూ ఉండగా ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్ పైన వచ్చి సాయి తలపైన మొదటి గొడ్డలిపోటు వేశాడు. దీంతో భయంతో సాయి ఇక్కడి నుంచి దాదాపు 50 నుంచి 70 మీటర్ల దూరంలో ఉన్న తన మేనా అత్త ఇంటికి వెళ్ళి భయాందోళనతో వెళ్తూ ఉండగా అక్కడే గ్రామంలోని బొడ్రాయి దగ్గర మరిన్ని అంటే సాయి వెనకాలే పరిగెత్తిన అమ్మాయి తండ్రి మరిన్ని గొడ్డలిపోట్లు వేశాడు. దీంతో సాయి అక్కడే చనిపోయాడు. ప్రస్తుతం పోలీసులు గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించారు. ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. సో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులతో దావత్లో ఉండగా ఇలా గొడ్డలిపోట్లు పడ్డ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించే లోపే అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. సో ఈ మృతికి సాయి హత్యకు ప్రధానంగా ప్రేమ వ్యవహారమే కారణంగా ఆయన కుటుంబ సభ్యులు గ్రామస్తులు కూడా చెప్తున్నారు. గతంలో ఇద్దరి మధ్య కొంత ఒప్పందాలు జరిగాయని, కానీ అయినా కూడా సాయి పైన పగ పెంచుకున్నారు అని ఆ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇక్కడి నుంచి పూర్తిగా హత్య జరిగిన బొడ్రాయి ప్రాంతానికి వెళ్దాం. అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాం. సాయి గౌడ్ అనే అబ్బాయిని ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి
గొడ్డలిపోట్లతో దారుణ హత్య చేశారు. అయితే అబ్బాయి మృతి కంటే ముందు బర్త్డే వేడుకల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. ఆయన స్నేహితులతో హత్య జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే బర్త్డే వేడుకల్లో కేక్ కట్ చేయటం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ ఉండగా ఓ వ్యక్తి అక్కడికి బైక్ పైన వచ్చి గొడ్డలితో వేటు వేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సాయి పారిపోతూ తన బంధువుల ఇంటికి వెళ్ళే క్రమంలో గ్రామ దగ్గరలోని బొడ్రాయి దగ్గర మరిన్ని గొడ్డలి పోట్లతో ఆ అబ్బాయిని హత్య చేసినట్లు గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. సాయిని ఎక్కువగా గొడ్డలి పోట్లు వేసింది ఇక్కడే, రక్తపు మడుగుల్లో ఇక్కడే ఉన్నాడు. ఆయన బంధువులు కూడా ఇంటికి సమీపంలోనే ఉన్నారు. దాదాపు ఈ ఘటన రాత్రి 9 తర్వాత జరిగినట్లు స్థానికులైతే చెప్తూ ఉన్నారు. సాయి హత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవైపు ఒకసారి మనం బొడ్రాయి చూడొచ్చు. బొడ్రాయికి సమీపంలోనే ఈ గొడ్డలి పోట్లు పడటం తీవ్రంగా కలకలం రేపుతోంది. అయితే రెండు అంటే వేర్వేరు కుటుంబాలకు సంబంధించిన ఈ ప్రేమ వ్యవహారం కారణంగా పోలీసులు భావిస్తూ ఉండటంతో ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి దాదాపు 9:30 తర్వాత 9:10 తర్వాత ఈ ఘటన జరిగినట్లు మనకు తెలుస్తోంది. అయితే బర్త్డే వేడుకల కంటే ముందే తన అమ్మ అంటే తమ కూతురుతో ఈ ప్రేమలో ఉన్నాడు అని సాయికి సంబంధించిన వ్యవహారం తెలుసుకున్న తర్వాతనే తండ్రి అతని మీద పగ పెంచుకొని అతన్ని హత్య చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సాయికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఇంటికి దగ్గరలోనే ఈ హత్య జరగడం, వాస్తవానికి ఈ గోడ దూకి లోపలికి వెళ్తే కొంత తీవ్ర గాయాలతో సాయి బతికే అవకాశం ఉన్నాడు అని మనకు స్థానికంగా తెలుస్తోంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సాయి మీకు ఏమవుతాడు, అసలు ఏం జరిగింది? అంటే దూరంగా చంపిండు. మేము ఎప్పుడే ఇంట్లో పోయినాం 9:30 దుకాణం బంద్ చేసినాం. తర్వాత వాళ్ళు మేము అక్కడ వండుకున్నాం. అంటే టీవీ తనం లోపల ఆ పిల్లవాడు అంటే వకీలైన పిల్లవాడు అంటే మొత్తుకుంటే అటుగా తాగి మనం మొత్తుకుంటారు కాబట్టి అది అనుకున్న మళ్ళీ తలుపులు తీసేసే వరకు చంపిన అక్కడ ఆగబట్టిండు. మేము అక్కడ ఉండి చూస్తాం, గేట్ వేసినాం. ఇక్కడ మాకు చంపింది మాకు కనవాళ్ళే. ఆయనతో వాడు మొత్తుకున్న వల్ల మళ్ళీ నేను గేట్ వేసి వచ్చే వరకు ఇక్కడ చంపిండు. వాడిని ఇలా కొట్టుకుంటాడు, వాడిని ఇడిచిపెట్టిండు. ఎవరిని చదివి అనేటువంటి ఇడిచిపెట్టిండు. నాకు ఫస్టే చెప్పినట్టయితే వాడిని నేను ఇడిచిపెట్టకూడదు. అట్లా గోడ దునుకుదాం నాకు అట్లా కూడా వచ్చింది కానీ దునకలే. గోడ దునికి ఉంటే మళ్ళీ బతికేటోడా? బతుకు మేము మా ఇంట్లోకి వచ్చినాక మేము ఎక్కడ కాదుతాం. కేక్ కట్ చేసినాక ఫస్ట్ ఈ గొడ్డలి పోట అనేది ఫస్ట్ వేరే కడ జరిగింది, అక్కడ వేసిండ్రట. అంటే ఇప్పుడు అఖిల్ అనేటైనా మొత్తం తెలుసు. అది వెంబడి ఉన్నాడు. ఇక 4 తాగుతారట కాళ్ళు. కానీ అక్కడనే ఫస్ట్ కొట్టినాడు. పారిపోయి ఇటు మా ఇంటికి వస్తే ఇక మాకు ఇక్కడ గేట్ వేసినాం. ఇక్కడ అందుకున్నాడు కదా, నరికిండు. అది ఇదే ప్రేమ పెళ్లి విషయంలో ఒప్పందం అయిన వాళ్ళ కాలరాముడు ఆ తల్లిదండ్రులకు ఒప్పందం అయింది. కానీ వీళ్ళ మధ్యలో ఎవరో వినువాలాయి ఈ కక్షలు పెంచి పూర్ణని చంపేసారు. అది ఒక్కడే బిడ్డ చనిపోయింది. మీ అతను సాయి మీకేమవుతాడా? అల్లుడు అవుతాడా? మా తమ్ముడు కొడుకే. అట్లా అమ్మి మేము వెళ్ళే వరకు మొత్తుకుని బయటకు వెళ్ళే వరకు కదా నరికి వెళ్ళిండి. ఇక మొత్తుకుని మా తమ్ముడు రానే వచ్చిండు. ఎంత టైం అయిందన్న? అప్పుడు 10 అయింది. మేము బయట ఇట్లా అన్నాం అంతే కన్ను అంటుకుంటాను. 20 సార్లు నీకు తలిపేసింది. తలిపేయకుంటే బతికిపోవు నా పోరాడు. అమ్మ అత్తమ్మ అని మీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు? నా దగ్గరికి వచ్చి నేను దండం చెప్తే బండి కానీ మీరు చెప్తారు కదా జాగ్రత్తగా ఉండండి అని, కానీ ఉండలేదా? మరి ఉన్నాడు, బయటకు వెళ్తాడు, మంచిగా ఉన్నాడు. ఇంట్లో ఇట్లా వేసారు. కుటుంబ సభ్యులంతా ఆవేదన చెందుతున్నారు. తన మేనల్లుడు తన ఇంటి ఎదుటే చనిపోవడంతో తన మేన మామ కానీ లేదా అత్త కానీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. ఆ నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం ముప్పిరిపల్లి గ్రామం నుంచి వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి జిల్లా.